TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపురం మున్సిపాలిటీలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో 97 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించగా 27,20,447 ఆదాయం వచ్చినట్లు ఈవో లావణ్య తెలిపారు. అలాగే అన్నదానం ద్వారా 1,31,403 ఆదాయం లభించడంతో మొత్తం ఆదాయం 28,51,850గా నమోదైనట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ అభివృద్ధిలో భాగంగా తోషిబా కంపెనీ సహకారంతో ఆలయ ప్రాంగణంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో శ్రీనివాస్ గారు, సూపర్వైజింగ్ ఆఫీసర్ గారు మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, సేవా సమితి అందరి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇటు లెక్కింపులో జనరల్ హుండీ వచ్చేసి 25,40,684 రూపాయలుగా నమోదైంది. కాయిన్స్ వచ్చేసి 1,79,763 రూపాయలు. మొత్తం జనరల్ హుండీ ఆదాయము 27,20,447 రూపాయలు. అదేవిధంగా ఆదాయం వచ్చేసి 1,31,403 రూపాయలుగా నమోదైంది. మొత్తము హుండీ ఆదాయం వచ్చి 28,51,850 రూపాయలుగా నమోదైంది. ఎన్ని రోజులు? 7 రోజులకు కానీ నమోదైంది. 97 కదా. మొత్తం అన్నదానం కలుపుకొని ఎంత వచ్చింది మేడం? అన్ని కలిపే 28,51,850 రూపాయలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవస్థానం ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఈవో లావణ్య గారు, శ్రీనివాస్ గారు మరియు ధర్మకర్తల మండలి, సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు హుండీ ఆదాయం 23,50,850 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాలయ అభివృద్ధిలో భాగంగా వాష్రూమ్స్ భూమి పూజ జరగడం జరిగింది. దానికి తోషిబా కంపెనీ వాళ్ళు ఆర్థిక సహాయంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి తోషిబా యాజమాన్యానికి ధన్యవాదాలు.